I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో అయితే మనం స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే మెథడ్. ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో అయితే చాలామందికి యూజ్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలంటే చెప్తాను, చూసేయండి. సో ఇది నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ ఒక శారీలో మా పాపకు స్టిచ్ చేశాను 9 years సైజుకి. ఇప్పుడు నేను నా సైజు లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 38 inches. ఇక్కడ నేను 35 inches లెంత్ తీసుకొని హిప్ బెల్ట్ 3 inches తీసుకుంటున్నాను. టోటల్ మనకు 38 inches కవర్ అయిపోతుంది. సో దీన్ని క్రాప్ టాప్లో అయినా లెహంగా అయినా మనం సెట్ చేసుకోవచ్చు ఆ మోడల్లో. సో దీన్ని ఒక 4 meters వరకు ఉంటుంది క్లాత్ అయితే. 3.5-4 meters ఉంటుంది. మనం ఎంత విడ్త్ కావాలంటే అంత, మీరు ఎంత గేర్ కావాలంటే అంత క్లాత్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 38కి సెట్ చేస్తున్నాను ఆ హైట్. మీరు మీ హైట్కి తగ్గట్టు ఇదే మెజర్మెంట్తో చేసుకోండి. హిప్ బెల్ట్కి ఓన్లీ 3 inches మాత్రం తీసేసి మిగిలినంత హైటు. ఇది లైనింగ్ అయితే ఆల్రెడీ మా షాప్లో ఉండే కాటన్ లైనింగ్స్. సో నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. మనకు అంబ్రిల్లా షేప్లో వస్తుంది. ఇవి యాక్చువల్లీ కాటన్ టాప్స్ లాగా సేల్ చేసేటివి. సో నేనైతే ఇది లైనింగ్కి యూజ్ చేస్తున్నాను. గేట్ చూడండి ఇలా వస్తుంది, నేను మీకు చూపిస్తాను. సో డైరెక్ట్గా దీన్ని అటాచ్ చేస్తాను గేర్కి. కిందికి మనం లెంత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, మన హిప్ లూజ్ ఎంత ఉంటుందో దానికి నడుము లూజ్కి మనం ఈ కుచ్చులు అనేది పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనం క్లాత్ ఎంత ఉంది, ఎంత దగ్గరికి పెడితే ఈ సైజ్ సెట్ అవుతుందో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ పెద్ద కుట్టు వేసి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మన హిప్ రౌండ్కి సెట్ అయిందో లేదా సైజ్ చూసుకొని, వీలుంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి లాస్ట్ కొన్ని పైన సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే మొత్తం ఇప్పేసి మళ్ళీ కొంచెం దగ్గరకు లూజ్ ఎక్కువగా ఉంటే అలా పెట్టుకోండి, లేదు అంటే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అటాచ్డ్ ఉంది కదా, అంటే జాయింట్స్ ఏం లేవు కాబట్టి దీన్ని కూడా అటాచ్ చేసి డైరెక్ట్గా దానికి స్టిచ్ అటాచ్ చేయడమే. ఈ లైనింగ్ని కూడా ఇలా కుట్టడం వల్ల హిప్ బెల్ట్ అటాచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో దీన్ని ఒక జాయింట్ అన్నీ మీరు ఏ జాయింట్స్ వేసుకున్నా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. సో ఈ ఫెస్టివల్ సీజన్లో అయితే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో స్టిచ్చింగ్ వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వండి, కంటిన్యూగా పెడతాను ఇంకా స్టిచ్చింగ్ అయితే. సో దీని మీదకి వైట్ బ్లౌజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ వైట్ బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి. ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. సో దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఉల్టా సైడ్ ఈ లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. మనం కుర్చీలు ఏదైతే పెట్టుకున్నామో దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసుకున్నప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకుంటూ అటాచ్ చేయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి ఒక కుట్టు అయితే వేస్తున్నాను. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఆల్రెడీ చూసాను, నాది 32 inches హిప్ లూజు, వేస్ట్ రౌండ్. సో దానికి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దానిపై నుంచే ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను ఊడిపోకుండా ఉండడానికి అని చెప్పి. సో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. మనం ఇంతవరకు ఫోల్డ్ చేయలేదు కదా, సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ వేస్ట్ బెల్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 3 inches కట్ చేసుకున్నాను కదా, లైనింగ్ అయితే అటాచ్ చేశాను లోపలికి. ఎందుకంటే మొత్తం బార్డర్ వేసామనుకోండి మనకు కుచ్చుతుంది కాబట్టి నేను లోపలికి లైనింగ్ వేసి పైనకి పట్టి వచ్చేలాగా మనకు శారీకి పైన బార్డర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా సెట్ చేశాను మనకు కావాల్సిన సైజులో. సో ఇలా ఇప్పుడు మనకు కిందికి ఇలా ఈ ఒక లైన్ మందం జాయిన్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఈ హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడం అందరికీ ఇది ఎలా అని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏం లేదు, చాలా మెథడ్స్లో ఈ హిప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు, లేకంటే ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ జాయిన్ చేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి డైరెక్ట్ అటాచ్ చేస్తాను. చూడండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు ఫినిషింగ్ ఇవ్వడానికి కోసం లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోండి. లాస్ట్లో మనకు చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే. సో దీన్ని
2 సైడ్లో మీరు అటాచ్ చేసుకోండి దాన్ని అయితే. ఇప్పుడు మనం లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కుట్టు కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పైనుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. మీకు కావాలి అంటే దీన్ని కూడా ఇంకొక ఫోల్డ్ చేసుకునే అంత కూడా మీరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కూడా ఇది ఇంకో ఫోల్డ్ చేసి డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా సరిపోతుంది, ఎందుకంటే లైనింగ్ కాబట్టి ఏం పర్వాలేదు. మళ్ళీ మనం దీనికి ఫోల్డింగ్ కూడా పెట్టుకుంటే ఇంత దొడ్డు ఇక్కడ అవుతుంది, కొంచెం ఎక్కువ మందంగా అవుతుంది. కాబట్టి నేనైతే నార్మల్గా కుట్టేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టి డైరెక్ట్గా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో కార్నర్లో రఫ్ కొట్టేసేయండి. దీన్ని ఇప్పుడు 2 స్టిచెస్ వేసుకోండి పైనుంచి, అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో పింక్ది, ఫస్ట్ దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం అటాచ్ చేసుకోవాలి కార్నర్స్. ఇప్పుడు ఇలా జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేసారి జాయింట్ అయితే చేయదు, ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ గేర్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, లైనింగ్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకుంటాం కదా, అప్పుడు అది సెట్ అవ్వదు. కాబట్టి దానికి సపరేట్గా ఈ జాయింట్స్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో మాత్రం ఈ లైనింగ్కి దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం లెహంగా అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లెహంగా అన్నీ. సో మనం చాలా సింపుల్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ గేర్ అనేది మన ఎంత గేర్ పెట్టుకోవడం, లెంత్ ఎంత చూసుకుంటే సరిపోతుంది, వేస్ట్ లూజు. సో చిన్నపిల్లలకైనా ఇదే మెథడ్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఇప్పుడు ఉన్న అంటే టైలరింగ్ ఛార్జెస్ అయితే చాలా చేస్తున్నారు, ఓన్లీ బ్లౌజ్ కుట్టడానికైనా లెహంగా కుట్టడానికైనా. మీరు ఒకసారి నార్మల్ వేస్ట్ క్లాత్తో ట్రై చేసి చిన్న సైజులో మీరు ఇలా డైరెక్ట్ ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వస్తుంది నార్మల్గా మిషన్ స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళకి. సో ఇది స్ట్రైట్ కుట్లే కాబట్టి మనకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కుడితే మాత్రం. కటింగ్ స్టిచ్చింగ్ అంతా చాలా బాగుంది కదా. సో ఇలా వస్తుంది. సో దీనికి నేను వైట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో స్టిచ్చింగ్ మెథడ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇది. సో తప్పకుండా మీరు ట్రై చేసి కమెంట్లో షేర్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇక నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. Thank you.